నమస్తే నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. నా ఈరోజు మంగళవారం ఉండేనా, నిన్న కూడా చేసిన, కానీ వీడియోలు డైరెక్ట్ డైలీ పెడతలే. ఎందుకంటే కొన్ని ఫోన్ ప్రాబ్లం వల్ల పెట్టట్లేను. వీడియో తీస్తున్నా కానీ 4-5 మినిట్స్ కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ఎండకి ఆ హీట్కి నా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి చేయలేకపోతున్నాను, సారీగా. కాకపోతే ఈరోజు వెళ్ళిన మార్నింగ్ 8 గంటలకి 8:30కి వెళ్ళినాను, రెగ్యులర్ టైం. కాకపోతే వర్షం పడతానని ఫస్ట్ టైం చెప్పింది కరెక్ట్ అయింది. వర్షం పడతానని నేను అనుకోలేదు పడతాను. కాకపోతే కరెక్ట్ ఈవినింగ్ టైం నేను వచ్చిన దగ్గర ఇంటికి, అప్పుడు మనకు వర్షం స్టార్ట్ అయిందంటే ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ఫుల్ ఎదురులతో గాలితో ఉందన్న. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నైట్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ప్లీజ్ అన్న జాగ్రత్తగా డ్రైవ్, ఓకేనా? అయితే అర్థం గురించి ఏమంటారా, ఇక ఓలా మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయింది అనిపిస్తుంది సర్జరీ ఇవ్వడం. ఇంతకుముందు లేకుండే, కొన్ని వీక్ వరకు లేకుండే, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సర్జరీ ఇవ్వడం స్టార్ట్ చేసాడు. ఊబర్ అంటారా, మళ్ళీ 15 రూపీస్ అర్ధ కిలోమీటర్ ఇస్తున్నాడు. అదే ఇక ర్యాపిడో అంటారా, ర్యాపిడో ఎప్పుడు ఇస్తుండో ఎప్పుడు ఇస్తుండో ఆయనకే తెలుసు. కాకపోతే మనకు ఫస్ట్ బుకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, కాటేజా నుంచే, అంటే శివరాంపల్లి నుంచి పోలీస్ స్టేషన్ ప్యారడైస్ అక్కడ ఉంది కదా, ప్యారడైస్ చౌరస్తా దగ్గర ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 22.4 కిలోమీటర్స్. అయితే మనకు 40 మినిట్స్ పట్టిందన్న. మార్నింగ్ పూట 468 రూపీస్ టోటల్ రన్నింగ్. అయితే నా రన్నింగ్ వచ్చేసి 400 రూపీస్. ఇది ఫస్ట్ టైం నాకు ఇంత రేట్లో దొరికింది ఓలాలో. లేదా 10 రూపాయల కిలోమీటర్ దొరుకుతుంది యాక్చువల్లీ. అదైపోయినా మళ్ళీ రామ్ గోపాల్ పేట్ టు బాల్నగర్ ఇది తీసుకున్న 9.7 కిలోమీటర్స్, 16 మినిట్స్ పట్టింది. 263 రూపీస్ టోటల్ రన్నింగ్. అయితే నా రన్నింగ్ వచ్చి 225 పర్ కిలోమీటర్, దగ్గర 20-25 రూపీస్. ఇది అయిపోయిందా, నేను చెప్పగానే నాకు ఇది డ్రాప్ చేయగానే, బాల్నగర్ డ్రాప్ చేయగానే ఒక మంచి బుకింగ్ అది తీసుకున్నా. ఊబర్లో ఫస్ట్ తీసుకున్నా బాల్నగర్ టు రెడ్ హిల్స్. అది ఆన్లైన్ పేమెంట్ నేను చూసుకోలేదు, కానీ బాగానే ఉన్నా అనుకో తీసుకున్నా. అయితే అది తీసుకున్న తర్వాత కరెక్ట్ లొకేషన్ దగ్గర పోతున్నా కరెక్ట్ మనకు ఓలా నుంచి బుకింగ్ వచ్చిన దిల్సుఖ్నగర్కి 500 and some చేంజ్ పికప్ చేస్తున్నాం. బై మిస్టేక్ అనిపించింది, కలకలా అనిపించింది. ఇది క్యాన్సిల్ చేద్దామా, కస్టమర్ని క్యాన్సిల్ చేద్దామా అనుకుంటున్నా, వెనుకలు వచ్చేసినాం. ఇంక ఏం చెప్తాము, ఇక క్యాన్సిల్ చేసినాం. ఇక మనం అవసరంగా మనకు గలీజ్ ఉంటుందని చెప్పి సరే అని చెప్పి 500 క్యాన్సిల్ చేసిన. అయినా తీసుకుపోయినా. కిస్మత్కి 11.9 కిలోమీటర్స్, 38 మినిట్స్ పట్టింది. 270 ఆన్లైన్ పేమెంట్. ఇంకా ఆన్లైన్ పేమెంట్ అమ్మాయి ఏదో ఒకటి అయిపోయింది అనుకున్నా. మళ్ళీ తర్వాత అది వచ్చేసి ఊబర్లో. మళ్ళీ తర్వాత రెడ్ హిల్స్ టు ఇక్కడ మూలాలి, ఇది ర్యాపిడోలో దొరికిందన్న. 17.4 కిలోమీటర్స్, 1 అవర్ టైం పట్టింది. మ్యాక్సిమం నాకు మూలాలిలో దగ్గర 30 మినిట్స్ పట్టింది నాకు ట్రాఫిక్ జామ్ మొత్తం. 438 రూపీస్ టోటల్ రన్నింగ్ అయింది. టోటల్ రన్నింగ్ అయితే నా రన్నింగ్ వచ్చేసి 377. కాకపోతే ఈ కస్టమర్ అనేది చల్ల బాటిల్ ఇచ్చారు, నీళ్ళ బాటిల్. వాళ్ళు తీసుకురు, నాకు కూడా వద్దు అన్న, లే భయ లేలో అని చెప్పి చల్లని నాకు కూడా తాగిపించాను. ఒక బాటిల్ తీసుకుని స్పెషల్గా. అట్లుంటారే నాకు కొందరు కస్టమర్లు అడ్డం దొరుకుతారు, కొందరు కస్టమర్లు అర్థం చేసుకుంటారు. అదే అని చెప్తున్నా కదా, దమాక్ ఖరాబ్ అవుతుంది. కస్టమరు డిపెండ్స్ ఆన్ మన పైన ఉంటారు. మనం ఎట్లా మాట్లాడితే ఎదుటూరు అట్లా అనుకున్న కంత్రిగాలు ఉంటారు, మాట్లాడడం చేయరు. అది కాకపోతే వీళ్ళు వాళ్ళు బాటిల్ తీసుకుని చల్లది నాకు వాటర్ ఇప్పించారు, అయిపోయింది. అక్కడ వద్దన్న ఇల్లేరు. మళ్ళీ ఆఖరి కారణం పెట్టారు. పోయేటప్పుడు మాత్రం ఇచ్చి, అంటే పోయేటప్పుడు నా దగ్గర పెట్టారు. అప్పుడే తాగమన్నారు, చల్లగా ఉంది తాగేసాను. నేను ఎప్పుడు తాగాలని చెప్పి పెట్టుకున్నాను. దాని తర్వాత అలా దింపగానే తాగాను. అది అట్లా చేసి కస్టమర్ నా దగ్గర వాటర్ బాటిల్ ఇచ్చిండు, చల్ల వాటర్ బాటిల్, ఓకేనా? అది అయిపోయిందా. ఆ నుంచి మెట్టుగూడ టు ఉప్పల్ వచ్చింది. ఇది ర్యాపిడోలో వచ్చిందన్న. 7.4 కిలోమీటర్స్, 18 మినిట్స్ పట్టింది. 294 రూపీస్ నా అదే, నియర్ బై 30 రూపీస్ పర్ కిలోమీటర్ కూడా చెప్తున్నాను. అది మీరు ఒకటే దానిపైన డిపెండెంట్ ఉండకన్నా. ఒకటి నాకు అర్థమైందంటే, ర్యాపిడోలో మామూలుగా ఇట్లా అరౌండ్ 15 రూపీస్గా బుకింగ్లు వస్తాయి. కిస్మత్కి వస్తే బాగానే వస్తాయి. 15 రూపీస్ కన్నా అయితే తక్కువ మ్యాక్సిమం ఇవ్వడం అనిపించింది. ఓలాలో అంటారా, ఓలాలో 10 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడు ఖతం అవుతుందో తెలియదు. ఇక మళ్ళీ ఇస్తే 20 రూపాయలు 50 రూపాయలు కిలోమీటర్ ఇస్తాడు, లేకపోతే 10 రూపాయలకి. అది ఒకటి లాటరీ లెక్క. ఇక ఊబర్ అంటారా, ఊబర్ 15 రూపాయల కిలోమీటర్లు తప్ప ఇంకా మీకు ఎక్కువ వస్తే కనుక మీరు అదృష్టంగా తీసుకొని వెళ్ళిపోవాలంతే. ఓలా అనేది ఒక లాటరీ టికెట్ లాంటిది. అది ఎప్పుడు మంచి రేట్ వస్తుందో ఎప్పుడు రాదో మనకేదో మన చేతిలో లేదు. ఇక అయిపోయిందా. అది ఉప్పల్లో కొట్టేసిన 294 వచ్చింది. ఆ నుంచి అప్సిడో టు డిఆర్డిఓ వచ్చింది, చంద్రంగుట్ట ఓల్డ్ సిటీ తీసుకున్నాను. ఎందుకంటే డిఆర్డిఓ డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. 15.9 కిలోమీటర్స్, 25 మినిట్స్ పట్టింది. 310 టోటల్ రన్నింగ్. అయితే నా వచ్చి 249 రూపీస్ పర్ కిలోమీటర్. ఇది దగ్గర 15 రూపీస్ ఉండదు.
ఇది ఊబర్ అంతా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. 15 రూపీస్ కన్నా ఎక్కువ కిస్మత్కి చర్చ్లో వస్తాయి లేకపోతే రా. కాకపోతే ఇలా రన్నింగ్ అయింది మాత్రం మీకు చెప్తాను. టోటల్ కిలోమీటర్స్ దగ్గర 120 ఎంత తిరిగిన, 120 130 తిరిగిన. ఫస్ట్ మనకు ఊబర్లో 519 రూపీస్, ఓలాలో 1709 రూపీస్, ర్యాపిడోలో 294 రూపీస్, టోటల్ 2522 రూపీస్. దీంట్లో సగం పెట్రోల్ పోను, సగం నాదనుకోండి. ఓకే, ఎందుకంటే పెట్రోల్ బండి కాబట్టి ఎందుకో ఏమో కంపల్సరీ సగం తీయాలి. అది అదైతే అర్నింగ్ అది అయింది. కాకపోతే మంచి కస్టమర్ అయితే అలా నాకు నేను అనిపించిన రెడీ అయినా. రెడీ హిల్స్ టు మోనాలి పాపం వాటర్ బాటిల్ ఇచ్చింది. మా ఫ్యామిలీతో ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా వాటర్ బాటిల్ ఇచ్చుకుని అది దొరుకుతున్నాడు. మనకు ఉన్న స్టోరీలు ఇంకా ఎవరు దొరకవనా. కొందరు పైచాసిగా ఉంటారు, కొందరు అలాగే ఉంటారు. ఇంకోటి నేను ఇక్కడ ఒక దగ్గర దింపుదాం అనుకున్నాను. వాళ్ళని దింపిన వాళ్ళు 4 నెంబర్ పైన తీసేసారు. నేను పక్కన తీసి పని చేసిన 2 నెంబర్ పైన తీసి పెట్టేసిన అయిపోయి అటు ఉంటుంది. సరేనా, మామూలుగా నేనైతే అనుకుంటున్నా ఇంటికాడ చేరిపోయారేమో అనగా. చేరిపోతే ప్లీజ్ అన్న రాత్రి కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి. ఓకేనా. ఎవరు అర్నింగ్ అయితే 2522 రూపీస్. ఇన్సెంటివ్ ఏం లేదు, మేబీ వస్తాయి, రేపు వస్తుండొచ్చు. ఊబర్లో 250 రూపీస్ ఎంత ఉంది. ఇంకా 4 బుక్లు ఏమో కొట్టాలి, చూద్దాం రేపు అవుతుందా కాదనేది. కాకపోతే ఈరోజు ఇది. సరేనా, నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న, మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్, జాగ్రత్త ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే బెల్ ఐకాన్. ఓకేనా.